రానుండే వేడుక చూద్దాం ఆడే వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ తెలుగు సినిమా పరిశ్రమకు మొత్తాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో చలపతిరావు క్షమాపణలు చెప్పినా మహిళా సంఘాలు సాధించలేదు. ఆయనపై క్రిమినల్ కేసులు, నిర్భయ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ మహిళా నటులు హేమ, అపూర్వ వంటి వారు ఒక్కసారిగా స్పందించారు. చలపతిరావు చేసిన వ్యాఖ్యలు తప్పేంటంటూ మహిళలను గౌరవించే వ్యక్తిగా కీర్తిస్తున్నారంటూ వీరంతా ప్రముఖ నటి అపూర్వ అయితే ఓ 2 అడుగులు ముందుకు వేసి ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ఏకిపారేసింది. తాతల వయసులున్న ఇతర వ్యక్తులతో పోలిస్తే చలపతి బాబాయ్ తమకు దేవుడు లాంటి వారని, ఒక్కసారి కూడా తమ లాంటి వారితో తప్పుగా ప్రవర్తించడం జరగలేదని, చాలా మంచి వ్యక్తిగా అభివర్ణించారు అపూర్వ. తాతల వయసులో ఉన్న వ్యక్తులు అమ్మాయిలను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ మీద చేతులు వేసి కబుర్లు చెప్తూ విరామ సమయాలలో గదిలోకి రమ్మని ఆదేశించే వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని కుండల బద్దలు కొట్టింది. చలపతిరావు కష్టాలు ఉన్న వేళ ఆయనంటే తెలియని వారు కూడా మంచిగా చెబుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఆయన మంచి మనసు గురించి చెప్పడం లేదని ఉద్వేగంగా ప్రశ్నించింది. బాబాయ్ గురించి కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వేళ ఆయన మంచి మనసు ఎలాంటిదో కొంతమంది అయినా బయట వచ్చి చెబితే బాగుంటుందని, అందుకే తాను చెబుతున్నానని అంది. ఎప్పుడూ సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ ఉండే చలపతిరావును బైకాట్ చేయాలని, ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని అనడం తగదని, ఆయనేమి ఉగ్రవాది కాదని ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.